ఈ ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అనేది ఎంఆర్పి 259 రూపీస్ ఉందండి. ఇదే ప్రోడక్ట్ నాకు క్యాంటీన్ లో 178 రూపీస్ కి ఇచ్చారు. అంటే 80 రూపీస్ డిఫరెన్స్ అనమాట. తాజ్ మహల్ ప్రోడక్ట్. ఈ తాజ్ మహల్ ఎంఆర్పి వచ్చి 380 రూపీస్ అండి. క్యాంటీన్ లో నాకు వచ్చిన రేట్ తాజ్ మహల్ 237 రూపీస్. అరౌండ్ 150 రూపీస్ డిఫరెన్స్ ఉంది. పారాషూట్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ 1 లీటర్ 297 రూపీస్. అది 297 రూపీస్కి వస్తే ఎంఆర్పి ఎంత ఉంది? 713 రూపీస్. ఇది ఇంకా ఎక్కువ ఉంది కదా. మేమైతే ఈ ప్రోడక్ట్స్ అన్ని తీసుకున్నామండి. క్యాంటీన్లో కొనడం వల్ల ఈ ప్రోడక్ట్స్ పైనంతా మాకు ఎన్ని డబ్బులు సేవ్ అయ్యాయో ఇదే వీడియోలో చెప్తాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీ సబ్. సో ఈ రోజు అయితే మేము గ్రాసరీ షాపింగ్ చేసామండి. అది కూడా మిలిటరీ క్యాంటీన్ లో. చూసారా, ఇలాంటి మహా ప్యాక్స్, బిగ్ ప్యాక్స్ అన్ని ఒక 2 months 1 month కు సరిపడేటట్టు షాపింగ్ చేసాం. మిలిటరీ క్యాంటీన్ అంటే ఏంటో ముందర చెప్తానండి. మిలిటరీ క్యాంటీన్ అంటే మన ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళ కోసం గవర్నమెంట్ డైరెక్ట్ గా రన్ చేస్తున్న ఒక స్పెషల్ క్యాంటీన్. ఈ క్యాంటీన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ చాలా 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 తక్కువ రేట్స్ కి ఇవ్వడమే దీని మెయిన్ ఎయిమ్ అండి. సో ఇది గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఒక చిన్న రెస్పెక్ట్ లాంటిది అనమాట. సో సింపుల్ గా మిలిటరీ క్యాంటీన్ అంటే ఇండియన్ ఆర్మీలో పనిచేసే వాళ్ళకి, వాళ్ళ ఫ్యామిలీ కోసం గవర్నమెంట్ రన్ చేస్తున్న ఒక స్పెషల్ క్యాంటీన్. ఇక్కడ బయట మనం షాప్స్ లో, మాల్స్ లో సామాన్లు కొనేదానికన్నా 20 to 40% రేట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఏరియల్ మ్యాటిక్ లిక్విడ్ అనేది ఎంఆర్పి 259 రూపీస్ ఉందండి. ఇదే ప్రోడక్ట్ నాకు క్యాంటీన్ లో 178 రూపీస్ కి ఇచ్చారు. అంటే 80 రూపీస్ డిఫరెన్స్ అనమాట. ఇలాగే ప్రతి ప్రోడక్ట్ పైన ఇంతే డిఫరెన్స్ ఉంటుందండి. అలాగే ఈ కంఫర్ట్ మ్యాటిక్ లిక్విడ్ కూడా ఎంఆర్పి 235 ఉంది. ఇది క్యాంటీన్ లో నాకు 149 రూపీస్ కి వచ్చింది. ఇక్కడ కూడా అరౌండ్ 80+ రూపీస్ డిఫరెన్స్ ఉందండి. చూసారా, ఈ రెండు ప్రోడక్ట్స్ పైన నాకు 160 రూపీస్ తేడా వచ్చింది అంటే, సేవ్ అయింది అంటే, ఇన్ని ప్రోడక్ట్స్ పైన ఇంకెన్ని రూపీస్ సేవ్ అయి ఉంటాయో. సో ఇది చెప్పా కదా, ఇది గవర్నమెంట్ నుంచి ఆర్మీలో పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ లాంటిది అనమాట, విచ్ ఇస్ బేసిక్ అండ్ డిజర్వ్. అలా ఇది చూసారా, తాజ్ మహల్ ప్రోడక్ట్. ఈ తాజ్ మహల్ ఎంఆర్పి వచ్చి 380 రూపీస్ అండి. 237 రూపీస్. 237 రూపీస్. అరౌండ్ 150 రూపీస్ డిఫరెన్స్ ఉంది. చూసారా, ఇలాగే ప్రతి ప్రోడక్ట్ పైన 20 to 40% అయితే ఖచ్చితంగా తక్కువ ఉంటుందండి మిలిటరీ క్యాంటీన్ లో. అండ్ ఇలాగే మేము ఇంకేమేమి తీసుకున్నానో ఒకసారి క్విక్ గా చూపిస్తా. సో నెక్స్ట్ డవ్ షాంపూ తీసుకున్నా. డవ్ షాంపూ 970 రూపీస్ ఇక్కడ. సో నాకు క్యాంటీన్ లో వచ్చింది, ఒక్కటి చూపిస్తాను మీకు. సారీ, డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ. కెన్ యూ సీ ఇక్కడ డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ షాంపూ ఒకటి 483 రూపీస్. కెన్ యూ సీ 483. డవ్ షాంపూ 483 ముందర. సో ఇది తర్వాత హిట్స్ తీసుకున్నాము. ఒక హిట్, 2 హిట్లు తీసుకున్నాం. రెండు తీసుకున్నాం. అండ్ ఏరియల్ ఇందాక చూపించాను కదా మ్యాటి లిక్విడ్, ఇవి 2 తీసుకున్నామండి. ఇందాక చెప్పాను కదా రేట్ 259 రూపీస్. చూసారా, ఇది 259 రూపీస్. అండ్ లైజాల్ వచ్చేసి నాకు ఇక్కడ 249 రూపీస్ కి వచ్చింది. 249 కదా, ఇక్కడ చూడండి, ఇదిగోండి లైజాల్ 249. ఇక్కడ లైజాల్ కనిపిస్తుందో మీకు? లైజాల్ 975 ml ఎంతకు వచ్చింది? 2 తీసుకున్నాం మేము, 158 రూపీస్ ఒకటి. సో మేము 2 తీసుకున్నాం, ఒకటి 158 రూపీస్. చూసారా, 158 into 2 వేస్తే 316 రూపీస్ అనమాట. 2 to 316 వచ్చాయి. ఇది 158 రూపీస్ నాకు వస్తే, ఇది అసలు రేట్ వచ్చేసి 249. అంటే ఇక్కడ కూడా మోర్ దాన్ 100 రూపీస్ అలా సేవ్ అయిందా. 85 రూపీస్ 41 రూపీస్ కి వచ్చింది ఉజాలా. ఏమేమి తీసుకున్నా ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది కదా, మీ టైం కూడా వేస్ట్ అవుతుంది. సో డవ్ తీసుకున్నా కదా, డవ్ కండిషనర్ కూడా తీసుకున్నా. అండ్ సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ తీసుకున్నా. డెటాల్ ఒకటి. అండ్ ఇది పారాషూట్. దీనిపైన కూడా నేను ఎంత రేట్ తగ్గిందో చూపిస్తే, ఇది పారాషూట్ ఎంత ఎక్కువ బడ్జెట్ కదా అందుకని చూపిస్తున్నాను. పారాషూట్ 713 రూపీస్కి వచ్చింది. 713 రూపీస్కి ఉంది. 713. పారాషూట్ కోకోనట్ ఆయిల్ పారాషూట్ 1 లీటర్ 297 రూపీస్. అది 297 రూపీస్కి వస్తే ఎంఆర్పి ఎంత ఉంది? 713 రూపీస్. ఇది ఇంకా ఎక్కువ ఉంది కదా. అండ్ 1 లీటర్ 730.
సో తాజ్ మహల్ టీ ఇందాక చూపించాను కదండి, అది కూడా మళ్ళీ చూపిస్తున్నా. ఇదిగోండి 380 రూపీస్. తాజ్ మహల్ 380 రూపీస్ కి వచ్చింది. తాజ్ మహల్ కనిపిస్తుందా? తాజ్ మహల్ 500 గ్రామ్స్ మేము 2 తీసుకున్నాం. ఒకటి 237. చెప్పాను కదా ఇందాక 380 రూపీస్ 237 కి వచ్చింది. అంటే అరౌండ్ 140 రూపీస్ అలా సేవ్ అయింది మాకు. సో ఇంకా క్విక్ గా చూపించేస్తానండి. ఇంకా ఇది ఇందాక బ్లాక్ హిట్, ఇది రెడ్ హిట్ తీసుకున్నాం. సో ఇది హార్పిక్ తీసుకున్నామండి. కోలిన్ తీసుకున్నా, 2 తీసుకున్నాను కోలిన్. అండ్ బ్రష్లు తీసుకున్నామండి కొన్ని. ఈ డవ్ షాంపూ సోప్స్ తీసుకున్నాం. ప్రిల్ డిష్ వాషర్ తీసుకున్నాము. సో సోప్స్ ఇందాక చూపించాను కదా, అవే సేమ్ 2 తీసుకున్నాం. సో కోల్గేట్ పేస్ట్లు తీసుకున్నాము. హెర్బల్ చింతాల్ తీసుకున్నాం. డవ్ ఇందాక వచ్చింది కదా, ఇది రెండోది. సో చింతాల్ తీసుకున్నాం. ఇంకా డెటాల్ తీసుకున్నాము 2. ఇందాక ఒకటి చూపించాను అనుకుంటా. ఇది ఫినాయిల్ పర్ఫ్యూమ్ మిల్కీ ఫ్లోర్ క్లెన్జర్ అండి. ఇది సారీ ఫ్లోర్ క్లీనర్. ఇది ఉజాలా క్రిస్ప్ అండ్ షైన్ ఆఫ్టర్ వాష్ ఫ్యాబ్రిక్. ఇది మేబీ కంఫర్ట్ లాగే. అండ్ ఇంకా బ్రష్లు ఉన్నాయి. సో టైడ్ అండ్ చింతాల్ సోప్స్. కోలిన్ ఇందాక తీసుకున్నాం కదా, ఇది రెండోది. మళ్ళీ షాంపులు, ఇంకోటి ఇంకోటి ఇందాక చూపించాను కదా, అది ఇందాక ఎయిర్టెల్ది 2 చూపించాను కదండి, 2 అన్నాను కదా, ఇది ఒక రెండోది. సో కంఫర్ట్ ఇది కూడా రెండోదే. కంఫర్ట్ రెండోది. తాజ్ మహల్ కూడా రెండోది. సో ఇవన్నీ ఇంకే ప్రోడక్ట్స్ అన్ని అయిపోయాయి, ఇంకేం లేవు. సో ఇన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాం. సో ఇవన్నీ ఒకవేళ మేము నార్మల్ షాప్స్ లో ఎంఆర్పీని బట్టి తీసుకుంటే మాకు పడుండే రేటు 12,364 రూపీస్. మేము క్యాంటీన్ లో తీసుకున్నాం కాబట్టి ఇవన్నీ మాకు 7,883 రూపీస్ కి వచ్చాయి. అంటే సేవ్ అయింది 4,481 రూపీస్. అంటే మనం ఇంకొక మంత్ సామాన్లు కొనుక్కునేంత డబ్బులు సేవ్ అయ్యాయి అనమాట. ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది మిలిటరీ క్యాంటీన్ లో మనం సామాన్లు తీసుకోవడం వల్ల. ఇంకో మెయిన్ క్వశ్చన్ అడుగుతూ ఉండేది ఏంటంటే, ఇది ఆర్మీ వాళ్ళకి మాత్రమేనా అడుగుతుంటారు. బట్ నో అండి. ఆర్మీ అంటే సోల్జర్స్ కి మాత్రమే కాదు, బార్డర్ లో ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, నేవీలో ఉండే వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ ఎయిర్ ఫోర్స్ లో ఉండే వాళ్ళకి కూడా ఈ కార్డు ఎలిజిబిలిటీ ఉంటుందండి. కార్డ్ అంటే మిలిటరీ క్యాంటీన్ లో షాపింగ్ చేయడానికి వాళ్ళు ఒక కార్డ్ ఇస్తారు, స్మార్ట్ కార్డ్ అంటారు దాన్ని. ఆ స్మార్ట్ కార్డ్ యూజ్ చేసి మాత్రమే మనం షాపింగ్ చేయగలం. అండ్ ఎవరైతే కార్డ్ హోల్డర్ ఉన్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఉండాల్సిందేనండి. మిలిటరీ క్యాంటీన్ లో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతారు. అండ్ ఇది ఓన్లీ సర్వీస్ లో ఉండే వాళ్ళకేనా అని ఇంకో క్వశ్చన్ అడుగుతుంటారు. నో అండి, రిటైర్ అయిపోతే కూడా వాళ్ళు ఎలిజిబుల్. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు హ్యాపీగా షాపింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ మిలిటరీ క్యాంటీన్ లో రూల్స్ చాలా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయండి. మనం కార్డ్ తీసుకొని వెళ్ళిపోతే సరిపోదు, ఆ కార్డ్ హోల్డర్ కూడా పక్కాగా ఉండి సిగ్నేచర్ పెట్టాల్సిందే. కార్డ్ హోల్డర్ లేకపోతే కార్డ్ లేకపోయినా మనకి గ్రాసరీ షాపింగ్ చేసే ఛాన్స్ ఉండదు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళే కాదండి, కొన్ని డిఫెన్స్ సివిలియన్స్ కూడా ఉంటారు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా యూనిఫామ్ వేసుకొని వర్క్ చేయరు, బట్ యూనిఫామ్ వేసుకొని వర్క్ చేసే వాళ్ళకి సపోర్టింగ్ రోల్ లో ఉంటారనమాట. క్లర్క్స్, అకౌంటెంట్స్ ఇలాంటివి ఉంటాయి కదా, ఆ పర్టికులర్ డిఫెన్స్ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ కార్డ్ కి ఎలిజిబులే. అంటే వీళ్ళు డిఫెన్స్ డైరెక్ట్ యూనిఫామ్ వేసుకొని వర్క్ చేయకపోయినా కానీ ఆ డిఫెన్స్ మినిస్ట్రీ కిందనే వర్క్ చేస్తుంటారనమాట. ఎలిజిబుల్. నాకు తెలిసిన ఈ కొన్ని డిపార్ట్మెంట్స్, కొన్ని కేటగిరీస్ మాత్రమేనండి. ఇంకా కేటగిరీస్ కూడా ఉండొచ్చేమో, నాకైతే ఐడియా లేదు. అన్ని డిఫెన్స్ సివిలియన్స్ కూడా ఈ కార్డ్ కి ఎలిజిబుల్ కాదండి. వీటికంటూ గ్రేడ్స్ పరంగా, మినిస్ట్రీ అప్రూవల్స్ పరంగా మాత్రమే ఈ కార్డ్ ని అప్రూవల్ చేస్తారు. కొంతమంది లిమిటేషన్స్ గురించి కూడా, లిమిటేషన్స్ ఏం లేకపోతే మీరు ఒక 4-5 తీసుకొని మీరు 2 ఉంచుకొని 3 నాకు ఇవ్వండి, నేను మనీ ఇస్తాను అట్లా అంటారనమాట. అట్లా కూడా కుదరదండి. ఎందుకంటే ఇవన్నీ లిమిటేషన్సే ఉంటాయి. ప్రతి ఫ్యామిలీకి, ప్రతి కార్డ్కి ఇంత క్వాంటిటీ అని చెప్పి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంఫర్ట్ తీసుకున్నామంటే ఈ కంఫర్ట్ ప్రతి ఫ్యామిలీకి అవసరం ఉంటుంది కాబట్టి దీనిపైన లిమిట్ ఉంటుంది. 2 కన్నా ఎక్కువ ఇవ్వరు ఒక కార్డ్ పైన. సో అలాంటి లిమిటేషన్స్ కూడా ఉంటాయండి.
అన్ని ఎన్ని పడితే అన్ని ఇచ్చేసాయి. ఇంత తక్కువ రేట్లకి ఇంత తక్కువ ధరలకి ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు అంటే ఎందుకు ఇస్తారు నేను ఆల్రెడీ చెప్పాను. ఇది గవర్నమెంట్ నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్ కి ఒక రెస్పెక్ట్ లాగా అనమాట. సో గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ గా రన్ అయ్యే క్యాంటీన్ కాబట్టి ఇంత తక్కువ రేట్లకి ఇస్తున్నారు. మన ఆర్మ్డ్ సర్వీసెస్ లో పనిచేసే వాళ్ళకి మాత్రం ఇవన్నీ 100% జెన్యూన్ అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి. ఫేక్ ఉండే సమస్య లేదు. ఏమేం ప్రొడక్ట్స్ ఉంటాయని అడుగుతారు. ఆల్మోస్ట్ చాలా ఉంటాయండి. గ్రాసరీస్ ఉంటాయి, లిక్కర్ ఉంటుంది, మన హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి, ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్ ఉంటాయి, టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి, ఫ్యాన్స్ ఉంటాయి, కుక్కర్స్, చైర్స్ ఇలాంటివి ఉంటాయి, బ్యాగ్స్, ట్రాలీ బ్యాగ్స్, లగేజ్ బ్యాగ్, మాక్సిమం అన్ని ఉంటాయండి. సో కూడా ఓపెన్ ట్రూత్స్ కూడా కొన్ని చెప్పాలనుకున్నా, మనకు కావాల్సిన వస్తువు ఖచ్చితంగా క్యాంటీన్ లో ఉంటుంది అని నమ్మకం లేదండి. ఫస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ లో చాలా ప్రొడక్ట్స్ అనేటివి ఉంటాయండి. చాలా వస్తువులు వచ్చేసి ఉంటాయి. ఎక్కువ ప్రొడక్ట్స్ ఎక్కువ వస్తువులు ఉంటాయి కాబట్టి అందరూ వచ్చేస్తారు అదే రోజులో ఫస్ట్ వీక్ లోనే. సెకండ్ వీక్ వచ్చే లోపల అందరు తీసుకుంటారు కాబట్టి తగ్గిపోయి ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ ఫస్ట్ వీక్ లో ఉంటే సెకండ్ వీక్ లో ఉండదు, తీసేసుకుంటారు. కాబట్టి కొన్నిసార్లు ఏంటంటే తాజ్ మహల్ కోసం వెళ్తామా, అది ఉండదు. రెడ్ లేబుల్ ఉంటుంది, మనకు కావాలంటే రెడ్ లేబుల్ తీసుకొని వస్తాము, లేకపోతే ఏం తీసుకోమన్నమాట. అలా రన్ అవుతుంది అనమాట. మనకు కావాల్సిన వస్తువు ఖచ్చితంగా అక్కడ ఉంటుంది, 100% ఉంటుంది అని చెప్పలేము. ఏది ఉంటే అది తీసుకోవాలి. సెకండ్ ఓపెన్ ట్రూత్ వచ్చే మంత్లీ లిమిట్ అంటూ ఉంటుంది ప్రతి కార్డ్ పైన. అదే అండి ఇందాక చూపించాను కదా, కంఫర్ట్ పైన ఈ ఒక కార్డ్ కి 2 కంఫర్ట్లే తీసుకోవాలి నెలకి అని ఒక లిమిటేషన్ అయితే ఉంది. ఇది కంఫర్ట్ అనేది నేను జస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పాను. అలాగా ప్రతి మాక్సిమం ప్రొడక్ట్స్ కి అలాంటి లిమిటేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి. అంటే కంఫర్ట్ 2 ఒక కార్డుకి ఈ నెలకి, ఏరియల్ అనేది 2 ఈ నెలకి. అలాగా డవ్ అనే సోపులు, డవ్ సోపులు అంటే ఒక ఫ్యామిలీ ఒక కార్డుకి 6 సోపులు, ఇలాగే లిమిట్ అనేది ఉంటుందండి. బికాస్ ఆఫ్ ఫేర్ డిస్ట్రిబ్యూషన్, అందరికి రావాలి కదా అని ఇంటెన్షన్ తోటి అలా లిమిట్ పెడతారు. అండ్ ఇంకొకటి కూడా ఫేరేనండి, ఓపెన్ ట్రూత్. ఇది కూడా చాలా 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 స్ట్రిక్ట్ రూల్స్. కార్డ్ హోల్డర్ అంటే ఓనర్ ఖచ్చితంగా ఉండాలి. డిపెండెంట్ ఉంటే డిపెండెంట్ అయినా ఉండాలండి ఖచ్చితంగా. వాళ్ళ సిగ్నేచర్ వచ్చి స్టాఫ్ ఉంటారు కదా, ఆ స్టాఫ్ కి వీళ్ళు కనిపించాలి, వాళ్ళే సైన్ చేయించుకుంటారు. అండ్ కార్డ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. కార్డ్ హోల్డర్ ఉండాలి, ఎయిదర్ సర్వీస్ లో ఉండే అతనైనా వాళ్ళ డిపెండెంట్స్ అయినా కానీ ఖచ్చితంగా ఎవరి కార్డ్ ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఉండి సైన్ చేసి సామాన్లు తీసుకోవాలన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. నేను మిలిటరీ క్యాంటీన్ గురించి మీతో షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రొటీన్ రియాలిటీ సబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.